హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఛానల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైనెక్స్లో భాగంగా నెట్వర్క్ని లైనెక్స్ మిషన్లో నెట్వర్క్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నెట్వర్క్ సంబంధించిన నేను ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఇదివరకు చేసిన వీడియోస్ కానీ ముందు వచ్చే వీడియోస్ కానీ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ హౌ టు కాన్ఫిగర్ నెట్వర్క్ అనేది ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఓకే, కాకపోతే ఇది వచ్చేసి మనకు కొద్దిగా లెంతీ ప్రాసెస్. ఓకే, మీరు ఈ వీడియో మీరు డిస్క్రిప్షన్ ద్వారా చూసి వెళ్ళి నేర్చుకోవచ్చు. కాకపోతే ఆర్గనైజేషన్లో మోస్ట్లీ యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్ యూజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ కూడా మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్ ప్రాసెస్తో మన ఐపీ అడ్రస్ కానీ మన నెట్వర్క్ కానీ ఏ విధంగా మనము కాన్ఫిగర్ చేయాలనేది చూద్దాం. మీరు లైనెక్స్ కొత్త యూజ్ చేస్తే మీరు మోస్ట్లీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే సింపుల్గా ఐపీ అడ్రస్ అసైన్ చేయొచ్చు. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ రైట్లోకి వచ్చేసింది. ఇక్కడ మాకు నెట్వర్క్ సింబల్ ఉంటుంది, ఇక్కడ వైరెడ్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, వైరెడ్ కనెక్షన్లో వైరెడ్ సెట్టింగ్ అని ఉంటుంది. ఓకే, ఈ వైరెడ్ సెట్టింగ్లోకి వస్తే మనకు ఇక్కడ వచ్చి చూడొచ్చు కనెక్టెడ్ అని ఉంటుంది. కనెక్టెడ్ మన నెట్వర్క్ కనెక్షన్, వైరెడ్ నెట్వర్క్ కనెక్షన్. ఇక్కడ నుంచి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మన ఐపీ అడ్రస్ ఏది ఉంది, అలాగే డిఫాల్ట్ రౌట్ వే. ఓకే, అలాగే డిఎన్ఎస్. ఓకే, ఇది గేట్ వే అన్నమాట. డిఫాల్ట్ రౌట్ వే అంటే మనకు గేట్ వే. ఓకే, ఇక్కడ వచ్చి IPv4 పైన క్లిక్ చేయండి. IPv4 పైన క్లిక్ చేస్తే మనం ఇన్ కేస్ మీరు ఐపీ అడ్రస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ పెట్టేస్తే మీకు డిఎస్ఏపీ నుంచి డైరెక్ట్ వస్తుంది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ పెట్టేసి మీ ఇష్టం ఐపీ అడ్రస్ని ఇక్కడ టైప్ చేసేసేయండి. టైప్ చేసేసి ఇక్కడ అప్లై కొట్టేసి ఇక్కడ ఓకే కొట్టేసేయండి. కొట్టేసి ఇక్కడ టర్న్ ఆన్ చేస్తే మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఓకే, ఇది సింపుల్ ప్రాసెస్. గ్రాఫికల్ యూజర్ ఫేస్ యూజ్ అయ్యే వాళ్ళకి ఇది ఐపీ అడ్రస్ అసైన్ చేయడం అనేది ఇది సింపుల్ ప్రాసెస్. కాకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో ఓకే కంపెనీస్లలో ఏం చేస్తారంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మాత్రమే వాడతాం. ఓకే, సర్వర్స్ పైన కానీ వాటిపైన కానీ మనము మోస్ట్లీగా యూజ్ చేసేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, CLI ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, దాన్ని యూజ్ చేసి మనము మన సర్వర్స్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనము ఐపీ అడ్రస్ని ఏ విధంగా ఈజీగా అసైన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇన్ కేస్ మీరు ఐపీ అడ్రస్ చూడాలి అని అనుకుంటే ఇఫ్ కాన్ఫిగ్ టైప్ చేయండి. ఇఫ్ కాన్ఫిగ్ ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ టైప్ చేస్తే మనకు ఇక్కడికి వచ్చేసి ENS33 అని ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మన డివైస్ నేమ్ అనమాట. ఓకే, అంటే మన NIC నిక్ కార్డ్ ఉంటుందిగా, నిక్ కార్డ్ యొక్క నేమ్ అనుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఐనెట్ అని ఉంటుంది. ఐనెట్ అంటే మన ఐపీ అడ్రస్, నెట్ మాస్క్ అంటే మన సబ్నెట్ మాస్క్ అన్నమాట. ఓకే, బ్రాడ్కాస్ట్ ఐడి ఏది ఉంటే ఆ బ్రాడ్కాస్ట్ ఐడి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఆ విధంగా వచ్చేసి మనము ఐపీ అడ్రస్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, NMCLI డివైస్ షో. ఓకే, ఈ విధంగా కూడా మనము మన ఐప్యాడ్ డివైజెస్ ఏమున్నాయి, ఓకే వాటి యొక్క ఐపీ అడ్రస్ ఏది ఉంది అనేది ఇక్కడ నుంచి కూడా మనము చూడొచ్చు. చూడండి, అలాగే వచ్చేసి ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి నేను ఇది నాకు VMwareలో నేను సెట్టింగ్లోకి వెళ్తే నాకు 2 కనెక్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్లోకి వెళ్తే నాకు NAT ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఓకే, ఈ NAT బ్రిడ్జ్ అయితే మన గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ నుంచి మనము మన ఇష్టం ఉన్నది పెట్టుకొని మన కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను NAT పెట్టాను. కాన్ఫిగరేషన్ అనేది ఐపీ అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఓకే ఇన్ కేస్ ఐపీ అడ్రస్ లేకపోయినా కానీ ఏ విధంగా మనం ఐపీ అడ్రస్ అసైన్ చేయాలనేది ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, NMCLI కనెక్షన్ షో అని కొట్టినాం అనుకోండి. కొడితే ఏమైందంటే మనకు ఏ డివైస్ ఇప్పుడు మనకు ఇంటర్నెట్ ఇస్తుంది, అప్లో ఉంది అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి మనకు ఇంటర్నెట్, అంటే ఏ డివైస్ అప్లో ఉంది అనేది మనము ఇక్కడ నుంచి
అంటే ఏ డివైస్ని మనం యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఐపీ అడ్రస్ని ఓకే ఇన్ కేస్ ఐపీ అడ్రస్ లేదనుకోండి, ఓకే నేను గూగుల్కి పింగ్ చేసినప్పుడు పింగ్ కావట్లేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్ని ఏ విధంగా అసైన్ చేయాలనేది చూద్దాం. NMTUI ఓకే, NMTUI కామెంట్ యూజ్ చేసి మనం ఐపీ అడ్రస్ని ఈజీగా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, NMTUI కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మనకు ఈ నెట్వర్క్ మేనేజర్ అనే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ నుంచి ఎడిట్ ఓకే ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టి మన ఇప్పుడు ఏదైతే కనెక్షన్ ఉందో కనెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని రైట్కి వచ్చేసేయండి. రైట్ ఆరో కొట్టేసి మనం రైట్కి వచ్చేస్తాం. ఓకే, ఎడిట్ కొట్టండి. ఓకే, ఎడిట్ కొట్టేసి ఏం చేయాలంటే ఇక్కడ మనము కిందికి వస్తే మనకు IPv4 కాన్ఫిగరేషన్లో ఆల్రెడీ మీకు ఆటోమేటిక్లో ఉంటుంది. దాన్ని మాన్యువల్లో పెట్టేసుకోండి. మాన్యువల్లో పెట్టేసుకొని ఏం చేస్తారంటే మీరు ఈ ఐపీ అడ్రస్ కొట్టండి. మీరు ఏదైతే ఐపీ అడ్రస్ మీ నెట్వర్క్లో ఐపీ అడ్రస్ ఏది ఉందో ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా కొట్టండి. ఓకే, 2 వరకు సేమ్ ఉంటుంది. ఓకే, లాస్ట్లో ఉన్నది లాస్ట్లో ఐపీ అడ్రస్ అనేది మీ ఇష్టం ఉన్నది టైప్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి సబ్నెట్ మాస్క్ /24 అని కొట్టేసేయండి. ఓకే, ఇన్ కేస్ మీరు సేమ్ సిరీస్ యూజ్ చేస్తే, ఇన్ కేస్ మీకు ఐడియా లేకుండా గూగుల్లో కొట్టేసి సబ్నెట్ మాస్క్ తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ గేట్వే ఎగ్జాక్ట్ గేట్వే మీరు ఏది వాడుతున్నారో ఆ గేట్వేని ఎంటర్ చేయండి. అలాగే వచ్చి డిఎన్ఎస్ సర్వర్ని ఓకే డిఎన్ఎస్ సర్వర్స్ మీరు ఏది వాడుతున్నారో ఆ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత ట్యాప్ కొట్టేసేయండి. కిందికి వస్తారు మీరు. ఓకే, ఇక్కడ ఓకే కొట్టేసేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే, ఇక్కడ బ్యాక్ పైన కొట్టేసి ఇక్కడ క్విట్ కావాలి మనం. ఓకే, ఇక్కడ నుంచి క్విట్ అయిపోయిన తర్వాత మనకు యాక్చువల్ అయితే నేను ఇక్కడ ఐపీ అడ్రస్ చేంజ్ చేయలేదు. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐపీ అడ్రస్ని చేంజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఐపీ అడ్రస్ చేంజ్ చేసింది తెలియదు కాబట్టి. ఇన్ కేస్ ఐపీ అడ్రస్ లేకుంటే నేను ఇక్కడ నుంచి ఐపీ అడ్రస్ అసైన్ చేసుకుంటాను. కాబట్టి నేను ఆల్రెడీ 32 ఉండే, నేను దాన్ని 34 చేశాను. ఓకే, 34 చేసి నేను మళ్ళీ సెట్టింగ్ బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, కిందికి వచ్చేసాను. ఓకే, నేను చేస్తే ఇక్కడ నుంచి బ్యాక్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి క్విట్ అయిపోవాలి. నేనేం చేస్తే ఇప్పుడు నేనైతే ఐపీ అడ్రస్ ఏదైతే చేంజ్ చేసినా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిందా లేదని చెక్ చేస్తాను. ఇఫ్ కాన్ఫిగ్ ఓకే, నేనేం చేసినాను 2.34 పెట్టాను. ఓకే, ఆల్రెడీ 32 ఉండే. ఓకే, నేనైతే ఐపీ అడ్రస్ అసైన్ చేసినా ఐపీ అడ్రస్ అనేది నాకు ఇక్కడ అసైన్ కాలేదు. ఓకే, ఇప్పుడు మనము ఐపీ అడ్రస్ అనేది అసైన్ కాలేదు. సో మనం ఏం చేయాలంటే కనెక్షన్ డౌన్ చేసి అప్ చేయాలి. ఓకే, దానికోసం ఏంటంటే ఇఫ్ డౌన్ స్పేస్ ENS33. ఓకే, నేను దీనికి ఐపీ అడ్రస్ అసైన్ చేశాను ENS33కి. సో నేను దీన్ని డౌన్ చేసి మళ్ళీ అప్ చేస్తున్నాను. ఓకే, డౌన్ నేను వచ్చేసి ఇప్పుడు అప్ చేస్తాను. ఓకే, అప్. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు, కనెక్షన్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని చూస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వస్తే ఇక్కడ మనం తెలిసిపోతుంది. మీరు ఐపీ అడ్రస్ ఇన్ కేస్ రాంగ్ ఇస్తే మీకు ఇక్కడ కనెక్షన్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని రాదు. సో మళ్ళీ మీరు ఐపీ అడ్రస్ని చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్ ఐపీ అడ్రస్ని ఇచ్చేస్తే మాకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది లేదు తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తాను, google.comకి పింగ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఓకే, అలాగే నేను ఐపీ అడ్రస్ నేను చేంజ్ చేసింది ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇఫ్ కాన్ఫిగ్ కొట్టాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు 2.34. ఓకే, ఇంతకుముందు ఎంత ఉంది మనకు 2.32 ఉండే. ఓకే, నేను చేంజ్ చేసిన తర్వాత ఏమైంది 2.34 అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈజీగా మనము ఇంటర్నెట్ ఓకే ఐపీ అడ్రస్ని నెట్వర్క్ని కాన్ఫిగర్ చేయడము ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, ఈ కామెంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే, ఆ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఓకే, నేను వాటిపైన కూడా వర్కౌట్ చేసి వీడియోస్ చేసి మీకు ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి.